కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తూర్పురాకల గ్రామం స్థానిక రామాలయం సమీపంలో సుమారు 21 సంవత్సరాల వయసు కలిగిన అబ్బిరెడ్డి వర్షిత గురువారం రాత్రి 12 గంటల సమయంలో అనుమానాస్పద మృతి చెందినట్లు మృతురాలి బంధువులు సంఘటనా స్థలంలో మీడియాకు శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తెలియజేశారు. కాగా తమ బిడ్డ, భర్త బాబ్జీ ఇతర కుటుంబ సభ్యులను కలిసి హింసించి ఉరివేసి చంపేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్, ఎస్ఐ మౌనిక ఇతర పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. అన్నీ వస్తాయి పాపన వరకట్న వేధింపుతో మరియు అనుమానం అనే చనిపోవటం కారణంగా అమ్మాయిని చంపేసి ఊరి తీసుకొని చనిపోయిందన్నట్టుగా సృష్టించారు. మొత్తం ఫ్యామిలీ మొత్తం అది ఉరి కాదు సార్, స్పష్టంగా కొట్టి చంపేసి అమ్మాయిని ఉరి తీసిన విధంగా ఆ ఫ్యాన్లకి ఏలేసి ఇచ్చేసారు. అమ్మాయి మేము తల్లిదండ్రులు వచ్చేసరికి ఆ అమ్మాయిని మంచం మీద పడుకోబెట్టి అమ్మాయి ఉరి తీసుకుందన్నట్టుగా ప్రచారం చేసి ఇచ్చేస్తున్నారు. అమ్మాయిని మొత్తం ఫ్యామిలీ మూకుమ్మడిగా భర్త, మద్దతులు, అత్త, మామ మొత్తం అందరూ కలిసి చంపేసి ఆ విధంగా చేశారండి. అమ్మాయి పేరేంటి? అమ్మాయి అబ్బిరెడ్డి వర్షిత, వయసు 21. వాళ్ళ భర్త గారి పేరు అబ్బిరెడ్డి బాబ్జీ అండి. అత్తమామల పేర్లు మధ్యగారుల పేర్లు అయితే అబ్బిరెడ్డి దుర్గా, ఒకరేమో అబ్బిరెడ్డి గణపతి. ఏ సమయంలో జరిగింది అనుకుంటున్నారు? అది జరిగింది అయితే 10:30 ఆ టైంలో జరిగిందండి. అయితే వీళ్ళు రాత్రి వర్షం 1 గంటకి వర్షం 1 గంటకు పడితే 1 గంట టైంలో పడిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ జరిగింది అయితే 10:30, 11 ఆ టైంలో జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాం. పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారండి? కంప్లైంట్ ఇచ్చాం సార్. వచ్చారు ఎస్పీ గారు, డిఎస్పీ గారు మొత్తం అందరూ వచ్చి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఇప్పుడే పోస్ట్ మార్టానికి తీసుకెళ్లారండి. దెబ్బలు కూడా ఉన్నాయండి. పాపకైతే దెబ్బలు ఉన్నాయండి. నడుము మీద దెబ్బ, చైన్తో పీక్ దగ్గర తీసుకున్నది ఇది ఉంది. నెక్స్ట్ తలగడతో నొక్కిన
ఆనవాళ్ళు అయితే ఉన్నాయి.